పిల్లల యొక్క బుక్స్కి వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదండి, పైన కార్డ్బోర్డ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అయిపోయిన బుక్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో నుంచి ఇలా అట్టముక్కలు కొద్దిగా కట్ చేసి మనమైతే టీషర్ట్స్ కానీ ఏవైనా డ్రెస్సులు మడత పెట్టేటప్పుడు ఇలా వెనుక భాగాన ఈ అట్టముక్కను పెట్టేసి ఈ టీషర్ట్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని టీషర్ట్స్ అయినా సరేనండి చాలా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్నాక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వీటిని సర్దుకున్నాక కవర్లు కొన్ని అలాగే మిగిలిపోతాయండి. గాలికి అలాగే పెట్టేసామనుకోండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. ఇలా కట్ చేసిన దానికి మళ్ళీ కింది వైపున కొద్దిగా కట్ చేసి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సరుకులు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మలుచుకున్నాక ఈ కట్ చేసుకున్న భాగం ఉంది కదండి, ఆ కవర్ని ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి కవర్ అనేది విడిపోకుండా టైట్గా ఉంటుంది. మనము ఎక్కడ పెట్టినా కూడా కింద పడ్డా కూడా దాంట్లో నుంచి సరుకులు అనేవి బయటికి రాకుండా ఇలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు, పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. జిన్ ప్యాంట్ యొక్క బటన్ అనేది సైజులో ఇలా ఎక్కువగా ఉండటం, అలాగే పిల్లలు పెట్టేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి, అంత గట్టిగా ఉంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్నిస్ని ఈ బటన్లో పెట్టేసి సింపుల్గా ఆ హోల్లో నుంచి ఈ బటన్ని తీసామనుకోండి మన చేతి నొప్పి పెట్టకుండా ఉంటుంది. పిల్లలకి చూపించినా కూడా వాళ్ళు కూడా ఈ టిప్ని ఈజీగా ఫాలో అయిపోతారు. అయిపోయిన పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి మందంగా ఉండే పెళ్లి కార్డ్స్ని తీసుకోవాలి. లేదా మీ దగ్గర A4 సైజ్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పెళ్లి కార్డ్ని తీసుకున్నాను. సీజన్ని తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి. ఈ పెళ్లి కార్డ్ని ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్నానండి. ఈ పెళ్లి కార్డ్ పైన కొన్ని మరకలు పడ్డాయి కాబట్టి ఇలా మరకలు ఏర్పడకుండా ఉండటానికి చిన్నగా కట్ చేసుకున్నానండి. మీరైతే కొద్దిగా సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి. తర్వాత ఇలా రెండుగా మలుచుకున్నానండి. నేను మలుచుకున్న తర్వాత ఒక సైడ్ తీసుకొని చివర్లో మాత్రమే మనము 2 సైడ్స్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా రావటానికి ఇక్కడ పెన్సిల్తో కానీ పెన్తో ఇలా ఇంచు మాత్రమే మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ చిన్న సైజు ఉంది కానీ మీరు పెద్ద సైజు తీసుకుంటే ఈ పాకెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకున్నాక కట్ చేసుకునేది ఉంది కదండి, మనము ఫెవికల్తో కానీ గమ్తో కానీ సైడ్లో ఇలా పెట్టేసిన తర్వాత కింది దాన్ని మాత్రమే ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా రెండింటిని కలిపేసి అతికించేసుకోవాలి. పైదాన్ని మాత్రం ఫోల్డ్ చేయకూడదండి, ఇలా ఓపెనే ఉంచేసేయాలి. ఎక్స్ట్రాగా ఉంటే కొద్దిగా కట్ చేసుకొని ఇలా రెండింటిని ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్వలప్ కవర్ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ చిన్న సైజులో చూపించాను. తర్వాత పైన ఉన్న కవర్ని రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన షేప్లో ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెళ్లి కార్డ్ అనేది పొడువుగా ఉంటుంది కదండి, ఆ సైజులో కట్ చేసుకున్నారనుకోండి మనము ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్లో అమౌంట్ పెట్టి గిఫ్ట్గా ఇస్తాం కదండి, అలాంటప్పుడైతే ఇలాంటి కవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మనము ఎన్నో రకాలుగా డెకరేషన్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఎన్వలప్ కవర్ని ఇలా సింపుల్గా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కొన్ని పెళ్లి కార్డ్స్ అయితే కలర్స్లో ఉంటాయి కదండి, ఆ పెళ్లి కార్డ్తో చేశారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి బుక్స్తో పిల్లలు చదివినప్పుడు కానీ లేదా ఏదైనా హోంవర్క్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ కానీ ఏదైనా గాలికి ఈ పేపర్స్ అనేవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి, అప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్టలకు పెట్టే క్లిప్పులను ఇలా పేపర్స్ మధ్యలో గట్టిగా పెట్టేసామనుకోండి పేపర్ అనేది అస్సలకే కదలకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇదే పేపర్ కావాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ సాయంతో ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఈ హ్యాంగర్స్కి పాడైపోయిన సాక్స్లు కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాత్లు ఉంటాయి కదండి, క్లాత్లు అయితే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని నేనైతే ఇక్కడ సాక్స్లో తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో క్లాత్లు తీసుకున్నారనుకోండి ఈ హ్యాంగర్ చుట్టూ కూడా చుట్టేసేయండి. చుట్టేసి విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడుతో కట్టేసేయాలి. నేను ఇక్కడ 3 సాక్సులను తీసుకున్నానండి. ఇలా 3 వైపులా కూడా ఈ సాక్స్ను పెట్టేసి విడిపోకుండా ఉండటానికి మీరు స్టిచ్చింగ్ కానీ లేదా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా
పిన్ పంచుతో పిన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాంగర్కి ఇలా 3 వైపులా కూడా సాక్స్ను వేసి పిన్ పంచ్ వేసేసిన తర్వాత వైపర్ స్టిక్ కానీ లేదా మాప్ స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్ని ఇలా పైభాగాన పెట్టేసి ఒక తాడుతో గట్టిగా ముడివేసామనుకోండి, ఆ స్టిక్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్తో మనము ఫ్యాన్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. స్టూల్స్ కానీ నిచ్చెన కానీ ఏది వాడకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే మనము ఎన్ని ఫ్యాన్స్నైనా ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా క్లీన్ చేసుకోవటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇక్కడ ఫ్యాన్ చూపించాను కదండి, ఎంత డస్ట్ పట్టిందో. సమ్మర్లో ఎక్కువగా ఫ్యాన్ వాడేసాం కాబట్టి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పట్టింది. మధ్యలో ఇలా పెట్టేసామనుకోండి, పైన ఉన్న డస్ట్ కానీ కింద ఉన్న డస్ట్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చూసారు కదండి సన్నటి డస్ట్ అనేది ఎలా వచ్చేసిందో. ఒక్క ఫ్యాన్ మాత్రమే క్లీన్ చేశానండి, అయినా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మళ్ళీ మనము దేంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇంత బాగా అయితే క్లీన్ కాదండి. తర్వాత మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాసెస్ అనేది ఏది ఉండకూడదు. సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే డస్టర్ మధ్యలో చిన్న హోల్ని చేసి ఈ వైపర్ స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్యాన్ రెక్కలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఫ్యాన్ని ఇలా పై భాగాన మాత్రమే క్లీన్ చేసుకుంటామండి. 2 వైపులా క్లీన్ చేసుకోలేం, కానీ డస్ట్ అనేది కింద పడకుండా డస్టర్కే ఇలా పూర్తిగా అతుక్కొని వస్తుందండి. తర్వాత మనం క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ని అయితే. పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, కట్ చేసిన తర్వాత వేడి చూపించి ఇలా బ్రష్ని అడ్డంలో అతికించేసానండి. దీనితో మనము ఎన్నో విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే దీంతో ఇంతకు ముందు కిటికీలను క్లీన్ చేసే విధానాన్ని చూపించాను. అయితే సైడ్లో ఇలాంటి స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో అయితే బాగా క్లీన్ చేయలేకపోతాం, కానీ ఇలాంటి సన్నటి బ్రష్తో మనము చిన్న చిన్న స్పేస్ ఉన్న మధ్యలో ఇలాంటి సహాయంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత సన్నటి డస్ట్ అయినా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తూ కూడా హాల్లో కానీ కిచెన్లో కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసినప్పుడు తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాం కదండి. అయితే బయట చేసినప్పుడు గాలికి దీపం అనేది త్వరగా కొండెక్కుతుందండి. దీపారాధన చేసేటప్పుడు ఇలా వత్తికే మనము కర్పూరం బిళ్ళను స్మాష్ చేసి ఆ పొడిని కొద్దిగా వేయాలి. ఇలా చేయటం వలన దీపం అనేది చాలాసేపు ఎక్కువసేపు వెలుగుతుందండి. త్వరగా కొండెక్కకుండా మన అగ్గిపుల్లలు అనేవి కూడా వేస్ట్ కాకుండా ఇలా దీపారాధన చేసుకోవచ్చు. విండోస్ కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ జాలిలో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. దీనివల్ల వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది కదా. చేతికి సాక్స్ కానీ లేదా ఇలాంటిది ఉన్నప్పుడు చేతికి వేసుకొని విండోస్ ని కానీ ఇలాంటి డోర్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ నెట్ డోర్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఆలు ఉంటాయి కదండి, మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చేసాయి, త్వరగా పాడైపోతాయండి. మన ఇంట్లో ఉండే పిల్లలు వాడని ఒక పేపర్ ఉంటుంది కదండి, ఇలాంటి వైట్ పేపర్ని మాత్రమే వేయండి. న్యూస్ పేపర్ వేసామనుకోండి, దాంట్లో అక్షరాలు ఉంటాయి కదా, అవన్నీ కలిసిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక వైట్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఆలు మధ్యలో వేసామనుకోండి, ఆలులో ఈ చిన్న చిన్న మొలకలు అనేవి త్వరగా రాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ధనియాలను మనము షాప్లో నుంచి తెచ్చిన వెంటనే అలాగే కవర్లో పెట్టేసామనుకోండి, త్వరగా పురుగు పట్టేస్తుంది. లేదంటే కొద్దిగా పెంక పైన వేసి వేయించారనుకోండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మీకు అంత టైం లేనప్పుడు ఇలా పచ్చి ధనియాలలోనే మీరు 2-3 ఘాటైన లవంగాలను కానీ మిరియాలను కానీ వేసి కవర్ని ముడివేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి కావలసిన టైంలో మిక్సీ పట్టుకోవచ్చు. అప్పటి వరకు కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇంట్లో చినిగిపోయిన నోట్లు ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఈ నోటిని కొద్దిగా చినిపి చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చినిగిన నోట్లు కానీ లేదా కొద్దిగా చినిగిన నోట్లనైనా మనము ఏదో ఒక పద్ధతిలో వైట్ ప్లాస్టర్ వేసి అతికించినా కూడా అవైతే గుర్తుపడతారు కదా. ఇలా చేశారనుకోండి, ఎంత చినిగిన నోట్ అయినా ఇలా అతిక పెట్టేసామనుకోండి, ఎవ్వరు కూడా గుర్తించకుండా ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఇలాంటి నోట్లను చినిపేశారు కదండి, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది.
క్యాండిల్ ఇలా కరిగిన తర్వాత కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కదండి, చినిగిన ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేయాలి. దీనివల్ల పూర్తిగా చినిగిన నోట్ అనేది అతుక్కుంటుందండి. ఆరిన తర్వాత కూడా మనకి ఇది చినిగిందని అస్సలకే ఏర్పడదు. ప్లాస్టర్ని వేసే గుర్తిస్తారు, కానీ ఇలా క్యాండిల్ పై వచ్చే లిక్విడ్ని వేసామనుకోండి అసలు నోటు చినిగిందని కూడా ఎవ్వరు గమనించారండి. చూడండి, ఇంతకు ముందే చివరి భాగాన ఇలా కట్ చేశాను కదండి, ఇప్పుడు లిక్విడ్ వేసినాక అసలుకి చినిగింది అన్నట్టు కూడా ఏర్పడదు. అంత నీట్గా ఉంటుందండి. ఎలాంటి నోట్లైనా సరేనండి, ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఇలా కలర్ పోయిన బ్యాంగిల్స్ కానీ, సైజు చిన్నవైన బ్యాంగిల్స్ కానీ, లేదా మనము యూజ్ చేయని బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా మనము ఈ వీడియోలో ఎలా యూజ్ చేసుకోవాలనో చూసేయండి. ఇక్కడ మీరు ఇలా లావుగా ఉన్న బ్యాంగిల్స్ కానీ, ఇలా సింగిల్గా ఉన్న బ్యాంగిల్స్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ సైజు ఉన్న బ్యాంగిల్స్ని మాత్రమే తీసుకోండి. ఇలా ఒక బ్యాంగిల్ ఎక్కువగా ఒక బ్యాంగిల్ తక్కువగా ఉందనుకో మనము ఇలా అతికించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇలా అన్ని సైజ్ సేమ్గా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఫెవికల్తో ఇలా ఒక్కొక్క దానిని అంటించుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎన్ని బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఎన్ని డజన్ల బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక డజన్ వరకు బ్యాంగిల్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటికి ఫెవికల్ని వేసి ఇలా అతికించుకోవాలి. ఇది ఆరడానికి టైం తీసుకుంటుందండి. నేను ఒక 10 మినిట్స్ పాటు అలాగే రెస్ట్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఏదైనా కార్డ్బోర్డ్ని తీసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న బ్యాంగిల్ సైజుని బట్టి రౌండ్గా పెన్సిల్తో కానీ పెన్తో కానీ మార్క్ చేసుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్తో మనము రెండింటిని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్యాంగిల్ సైజుని బట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి మనము ఏదైనా మీకు నచ్చిన కలర్ని వేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా ఆరిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బ్యాంగిల్ సెట్ని దానిపై కొద్దిగా ఫెవికల్ని రాసి ఈ కార్డ్బోర్డ్ని అతికించేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి బ్యాంగిల్ సెట్ అనేది అతుక్కోవడానికి ఇలా చిన్న కార్డ్బోర్డ్ తోటి అప్లై చేసామనుకోండి పూర్తిగా అతుకుతుంది. అదే కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా చిన్నగా స్క్వేర్ షేప్లో మనము కట్ చేసుకోవాలి. ఇలా నేను ఒక 5 వరకు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని ఇలా సమానంగా పైన పేర్చిన తర్వాత వాటి మధ్యలో ఫెవికల్ని పెట్టి ఇలా పూర్తిగా అతికించుకోవాలి. ఆ తర్వాత వీటికి మీకు నచ్చిన కలర్ని కూడా వేసుకోవాలి. ఇలా కలర్ వేసిన కార్డ్బోర్డ్ని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి ఇలా అతికించేసేయండి. ఆ తర్వాత మనము బ్యాంగిల్ షేప్లో కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్కి ఇలా వైట్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్ని వేసుకోండి. ఈ కార్డ్బోర్డ్ పైన కూడా కొద్దిగా నేను ఇలా కలర్ వేసానండి. మీరు నచ్చిన డిజైన్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇలా పూసలది ఉంది, దానిని కూడా అతికించేస్తున్నాను. ఈ క్యాప్ పైన ఫెవికల్ని వేసి ఇలా ఇంట్లో ఉన్న స్టోన్స్ని కానీ మీకు నచ్చిన కుందన్స్ని కానీ అతికించుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ పైన కూడా చిన్న కుందన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా చూడడానికి అందంగా కనబడే విధంగా మనము మన ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇలా మనము కార్డ్బోర్డ్తో పైన క్యాప్ని తయారు చేసుకున్నాం కదండి, తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఇలా చాలా వీలుగా ఉంటుంది. నేను ఇక్కడ బ్యాంగిల్తో మరొకటి కూడా తయారు చేసుకున్నానండి. సేమ్ యాస్టీస్గా తయారు చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ బ్యాంగిల్స్ని మాత్రం కొద్దిగా తక్కువగా తీసుకొని ఇలా కార్డ్బోర్డ్తో పైన క్యాప్ని తయారు చేసుకొని కుందన్స్ని కానీ మన ఇంట్లో ఉండే స్టోన్స్ని కానీ పెట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాంగిల్ సెట్లో పిల్లల ఇయర్ రింగ్స్ కానీ మీకు నచ్చిన చిన్న రింగ్స్ కానీ లేదా ఏవైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత దీనిపై ఇలా క్యాప్ని పెట్టేసుకుంటే చూడ్డానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. నేను మరొక బ్యాంగిల్ సెట్లో కూడా హెయిర్కి పెట్టే పిన్స్ కానీ లేదా శారీ పిన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే బ్యాంగిల్ సెట్లో మనకి నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఈ కార్డ్బోర్డ్ లేనప్పుడు బ్యాంగిల్ సహాయంతోనే తయారు చేసుకోవచ్చండి. దానిని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని తీసుకున్నానండి. దానికి
ఇలా ఉల్లెన్తో మనము రౌండ్గా కానీ మనకి నచ్చిన విధంగా చుట్టేసుకొని మధ్యలో ఇలా ఏదైనా క్యాప్ను కానీ లేదా రాఖీ ఉంటుంది కదండి, ఇలాంటి దూది రాఖీని కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, మన ఇంట్లో బోలెడన్ని పనికిరాని బ్యాంగిల్స్ కానీ కలర్ పోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్ సెట్ని మనము డ్రెస్సింగ్ టేబుల్ కాడ కానీ లేదా కబోర్డ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి అందంగా నీట్గా ఉంటుంది. ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇలా పిల్లలు కూడా ఈజీగా చేయగలిగే ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవాలన్నా, టిప్స్తో పనులన్నీ చాలా సులువుగా చేసుకోవాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.